నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత 25 రోజులుగా, అంటే ఇంచుమించు 25 రోజులుగా ఒక ఇష్యూ నడుస్తుంది. అందరికి తెలిసిన విషయమే. ఏం జరిగింది అంటే, ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య, ఒక వార్త ప్రకంపనలు సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన మాట్లాడింది అటు వైసీపీ పార్టీకి సంబంధించి కానీ, ఇటు జనసేనకు సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి కావచ్చు, ఒక చిచ్చు రేపే విధంగా ఉందని చాలామంది విశ్లేషకులు మాట్లాడారు. సో దానికి సంబంధించి పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటు జనసేన స్పందించడం, ఇటు ఏదైతే నాగేశ్వర తరపున మన సైడ్ ఉన్నటువంటి మన తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా స్పందించడం చూసాం. వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు, ఇక రకరకాల మాటలు మాట్లాడుకున్నారు. అందరూ ఎవరిని మనం తీయక్కలేదు, ఎవరిని పెట్టక్కలేదు, అందరూ కూడా వాళ్ళ రీతిలో స్పందించారు. సో ఇక్కడ తెలంగాణలో ఈ స్పందనలు ఇలా కొనసాగుతున్నాయి. ఇందులో తెలంగాణకి సంబంధించి కానీ ఆంధ్రాకి సంబంధించిన తెలంగాణ ఆంధ్ర అనే వాదాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఒక రచ్చలేపుతున్నారనేది చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి నిజంగా అసలు ఈ అసందర్భమా, ఇది సందర్భమా? తెలంగాణ రాష్ట్రం వచ్చి మనకి ఇప్పుడు 13వ సంవత్సరం నడుస్తుంది. ఆల్రెడీ మనం మొన్నే జూన్ 2వ తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవం కూడా జరుపుకున్నాం మనం. అయినా కానీ ఇంకా ఇలాంటి రచ్చ ఎందుకు జరుగుతుంది? ఆంధ్ర తెలంగాణ సెటిలర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఉన్న విషయాలన్నీ కూడా సైడ్ ట్రాక్ అయిపోయినాయి. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్కి సంబంధించి దాదాపుగా 1000 కోట్లు స్కామ్ జరిగిందంటే ఎవరూ పట్టించుకోలే. తర్వాత బండి సంజయ్ గారి అబ్బాయి విషయంలో వచ్చింది, బండి భగీరథ విషయం, అది కూడా సైడ్ ట్రాక్ అయిపోయింది. దాన్ని కూడా సరే, అందులో ఏమైనా కానివ్వండి, అంటే ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలోనే. సో వాటి మీద ఫోకస్ పెట్టడం కంటే కూడా మంత్రులు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మనతో కూలంకుశంగా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన కూడా ప్రెస్ మీట్లో స్పందించారు. ఏంటి ఆయన విధి విధానాలు, ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అనే దాని మీద ఆయన కూడా చాలా క్లిస్టర్ క్లియర్గా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం మనం కూడా. సార్ నమస్కారం. నమస్తే మనోహర్ గారు. సార్ ఏంటి సార్ అంటే, ఇది సందర్భమా, అసందర్భమా, లేకపోతే అవసరమా, లేకపోతే ఇది రచ్చన, ఏంటో అర్థం కావట్లే. గత 25 రోజులుగా నలుగుతూనే ఉంది. ఎవరి లోపల దీని మీద ఏదో ఒక రకంగా స్పందిస్తూనే ఉన్నారు. ఎక్కడ చల్లారని ఇవ్వట్లేదు అండి. సో ఈ రోజు నేను కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ రోజు మీ ఇంటర్వ్యూ లాస్ట్లో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్దగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఏదో జనసేన వాళ్ళు వచ్చారు, నలుగురు మాట్లాడారు, మన తెలంగాణ జర్నలిస్టులు కూడా అడిగాను, ఎవరు రాలేదు దీని మీద వివరణ తీసుకోవడానికి. ఏంటనేది క్లారిటీ ఉండాలి కదా. ఒకరి వాదనమే కదా మనం వినకూడదు, అందరి వాదనలు కూడా వినాలి కదా. నేను కూడా ఎవరు ఆయన పేరు మన పాశం యాదగిరి గారికి ఫోన్ చేశాను, వస్తానన్నారు, ఆయన రాలేదు. పృథ్వీకి ఫోన్ చేశాను, ఆయన రాలేదు. ఇంకా 2-3 అడిగాను. మన దిలీప్ గారు స్పందించారు, ఆయన రీతిలో ఆయన దానికి సమాధానం చెప్పారు. సో ఏంటి సార్ అసలు మీరు మరి, ఎందుకంటే మీరు కూడా తెలంగాణ వాసి, సీనియర్ జర్నలిస్ట్ కూడా, మీరు కూడా ఏం జరుగుతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో? ఈ ఎపిసోడ్ మొత్తంలో కేంద్ర బిందువు నాగేశ్వర్. నేను ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ అనడం మానేసి కామ్రేడ్ నాగేశ్వర్ అని అనడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆయన్నే ఓపెన్గా చెప్పాడు, నాకు ఎర్రజెండా కప్పండి కావాలంటే కానీ వైఎస్ఆర్సీపీ, నేను సిపిఎం అని చెప్పడానికి గర్వపడతాను అన్నాడు. కనుక ఇప్పటి నుంచి ఆయన ప్రతి వీడియోలో కూడా సిపిఎం అని చెప్పుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మిస్లీడింగ్ గా ఉండదు. ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు అన్ని బ్యాలెన్స్ చేసి మాట్లాడతారు అనే ఒక విశ్వాసం ప్రజల్లో ఉంటుంది. మీరు సిపిఐ నారాయణ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు ఆయన. ఎందుకంటే మోడీతో మొదలు పెడతారు, మోడీతో అంతం చేస్తారు, మోడీని తిడతారు, ఆర్ఎస్ఎస్ని తిడతారు. కనుక ప్రజలు ఎక్కడ మిస్లీడ్ కారు కదా. కానీ నేను అట్లా ఏం చెప్పను, న్యూట్రల్ అని ఇమేజ్తో ఉంటా నేను చాలా. అందుకని ప్రేక్షకుడు ఏం చేస్తాడంటే ఆశగా చూస్తాడు, చక్కటి విశ్లేషణ చేస్తారు, నాకు నిజాన్ని అందిస్తారు. కనుక నిజాన్ని అందించడం లేదు కదా, మైండ్లో ఉన్న సిద్ధాంతాన్ని, తన ఐడియాలజీని, తన కమిట్మెంట్ని దాన్ని అందిస్తున్నాడు, తప్పుదారి పట్టిస్తున్నాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి ఆయన చేసిన కామెంట్, ఇది అమిత్ షా అండ్ పవన్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడు, ఆయన కాయిన్ చేసిన పదం కూడా ఉంటుంది, ఫ్రెండ్షిప్ అనేది మనకు కల్మషం లేని స్నేహము అని మాట్లాడతాం తెలుగులో. అంటే కల్మషం ఉండే స్నేహం కూడా ఉంటుంది. ఇలాంటిది విన్నాం. కానీ కొత్తగా ఆయన చెప్పింది ఏంది, ఇన్స్టాంట్ ఫ్రెండ్షిప్ అండ్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్. ఇలా కొన్ని కాయిన్ చేసి జనం మొదలకు వదిలాడు.
అంటే స్నేహం కూడా ఇట్లా ఉంటుంది అని. సో ఇది అనని మాటను అన్నట్టుగా ఇన్స్టాంట్ లాంగ్ టైం ఇవంతా ఫ్రేమ్ చేసి అమిత్ షా నోట్లో పెట్టాడు. ఇప్పుడు అది బయటికి వచ్చింది. వచ్చాక నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని అన్నారు. ఇది కదా అండి మొత్తం ఎపిసోడ్కి అంతా జరిగినంత ఏంది. ఇది విత్డ్రా చేసుకున్నాక సమస్య లేదు కదా, ఇంకా మీ దగ్గర సోర్స్ లేదు, ప్రాపర్గా ఇది లేదు, కుకప్ చేశారు. కుకప్ చేశాక స్టోరీ కుకప్ చేసిన వాడికి వేరే మార్గం లేదు. గట్టిగా నిలదీసేసరికి ఏమైంది, నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది అందరి ముందు. నేను దానికి మళ్ళీ మేకపోతు గంభీరం ఏంది, నేను ఎంతో ఆయన పైన గౌరవం ఉండి చేసిన, ఈయన పైన గౌరవం ఉండి నాదెళ్ళ అంటే నాకు గౌరవము, పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి మీరు విత్డ్రా చేసుకున్నారు, మీరు వీక్ వికెట్ పైన నిలబడ్డారు. విత్డ్రా చేసుకున్నారంటేనే మీ దగ్గర సత్తా లేదు అని అర్థం. మీ దగ్గర గట్టిగా నిలబడి ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే ఇది లేదు, కుకప్ చేశారు. ఏదైనా ఉండని అయిపోయింది. మీరు గొప్ప విషయం ఏంటంటే విత్డ్రా చేసుకున్నాక ఇంకా ఇవన్నీ ఎందుకు, ఆయన పైన గౌరవం ఈయన ఉంటే ఉండని ఇదే వదిలేశారు, వెళ్ళిపోయి ఇప్పుడు స్టోరీ అంతా ఏం తయారు చేశారంటే తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. మీరు విత్డ్రా చేసుకున్న వాళ్ళు తెలంగాణ వాదాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? మీరు తెలంగాణ ప్లాట్ఫామ్ మీద కూర్చొని తెలంగాణ వాదం ఎత్తుకోవడానికి కారణం ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారన్న ఉద్దేశంతోనా? అదే ఉద్దేశమా, ఇంకా వేరే ఏమైనా కొత్త ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని వంకగా చూపించారు. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు, ఎవరు రాలేదు, నాకే నోటీసులు రాలేదు, ఇది కదా ఫస్ట్. నేను అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం చూసినప్పుడు సార్, తెలంగాణకి ఆంధ్ర పోలీసులు ఎందుకు వస్తారు, నాగేశ్వర్ గారు ఎట్లా అరెస్ట్ చేస్తారు, అది నాకు తెలుసు. దాని వల్లనే ఇష్యూ స్టార్ట్ అయింది. కరెక్టే. అది అసలు బ్యానర్ ఏముందండి, తెలంగాణ గొంతుకలపై ఇనుప బూట్ల, ఆంధ్ర ఇనుప బూట్ల. ఏంది ఇది అసలు, ఏం మాట్లాడుతున్నారు? లేనిది తెలంగాణ గొంతుకలు ఎవడు ఆపాడు? ఆపేవాడు ఎవడున్నాడు? ఏడున్నాయి నీ ఆ బూట్లు, ఏడున్నాయి? నీ గొంతుక ఎక్కడ ఆగింది? చెప్పాల్సింది చెప్పావు, అబద్ధం చెప్పావు, విత్డ్రా చేసుకున్నావు. పైగా ఈయన తెలంగాణ వాది కాదు కదా, ఈయన కోసం ఎందుకు మీరందరు నిలబడ్డారు? తెలంగాణ వాదులందరూ వెళ్ళి ఈయన కొరకు ఎందుకు నిలబడ్డారు? ఈయన ఓపెన్గా చెప్పాను, నేను సిపిఎం అని ఈరోజు ఓపెన్గా చెప్పాడు కదా. సిపిఎం తెలంగాణ ఉద్యమంలో ఉందా? ఎంఐఎం ఒకటి, సిపిఎం ఒకటి విడిగా ఉన్నది కదా, ఉద్యమంలో లేరు కదా. ఈయన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఉద్యమంలో పాల్గొనలేదు. నిజాయితీగా చెప్పాలంటే సిపిఎం స్టాండ్ ఏది ఉందో నాగేశ్వర్ స్టాండ్ కూడా అదే ఉంది కనుక ఒక సమైక్యవాది ఆయన. ఈ సమైక్యవాది కోసం ఎందుకు ఈ ఉద్యమాలు చేస్తున్నారు? ఎవరు వీళ్ళంతా? ఏమని ఉద్యమం చేస్తున్నారు? ఎవరు ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, అరెస్ట్ చేస్తారంటే ఎట్లా చేస్తారా చూస్తాను అని చెప్పేసి వీళ్ళంతా అరెస్ట్ లేని సినిమాని తయారు చేశారు. ఒక అద్భుతమైన సినిమా మైక్ పట్టుకొని అరుస్తున్నాను, రాండి రా చూస్తాం. మరి ఈయన వ్యవహారం ఉంది. వాళ్ళంటే సరేలే, వాళ్ళంటే ఏదో ఆయన మీద అభిమానంతో చేశారనుకో, వాళ్ళు తెలంగాణ వాదులు వాళ్ళు నిజంగా అయితే ప్రతిదీ తెలంగాణ. కానీ ఎన్నుకున్నది ఎవరిని? మీ యొక్క యాక్టివిటీ, సెంటర్ ఆఫ్ ది యాక్టివిటీ ఎవరు అంటే నాగేశ్వర్. హూ ఈజ్ నాట్ ఏ తెలంగాణ వాది, హూ ఈజ్ ఏ సమైక్యవాది. సిపిఎం ఆయన పెట్టుకొని మీరు తెలంగాణ పోరాటం చేస్తారా? ఎంత ఫాల్స్ పోరాటం ఇది! ఈ గొంతుకలేంది, బూట్లేంది, ఇదేంది? తర్వాత ఈయన అక్కడ ఉన్న పెద్ద మనిషి ఏం చేయాలి? నేను విత్డ్రా చేసుకున్నానయ్యా, దీనికి ఇదంతా అవసరం లేదు అని మీరు ఒక మైక్ తీసుకొని ఒక మాట చెప్పిండ్రు అనుకోండి, ఎంత బాగుంటుండే. కనుక నేను ఫేక్ ఇంటలెక్చువల్స్, ఫేక్ నరేటివ్స్ తోటి జనాల్ని మభ్యపెట్టి తప్పుదారి పట్టించేటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. ఎందుకంటే ఆ ఇన్స్టాంట్ ఫ్రెండ్షిప్, లాంగ్ టైమ్ ఫ్రెండ్షిప్ అనేది విషయాన్ని కుకప్ చేసినప్పుడు దాంట్లో ఉద్దేశం ఏముంది? చంద్రబాబు నాయుడు గారి మెదడులో ఒక అనుమానం రావాలి. ఇదేమో నడుస్తుంది, కుట్ర నడుస్తుంది, అమిత్ షా ఎప్పటికున్నా జగన్ మనిషే కనుక నా పరిస్థితి, నా భవిష్యత్తు ఏంటి అంటే ఆయన ఆలోచించుకోవాలి. ఎప్పుడో ఒకసారి లాగాలి కనుక మోడీ ప్రభుత్వం పడిపోవాలి. ఇది ఈయన ఉన్నటువంటి ఇదంతా కూడా దేశం అంతా కూడా ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఒక పెద్ద కుట్రతోనే, కుట్ర కుంభకోణంతోనే ది వైర్ అనే ఒక పత్రిక పై నుంచి కింద వరకు ఉంటుంది. ఈ వర్గం అంతా కూడా ఈకో సిస్టమ్ ఈ దేశంలో పనిచేస్తుంటుంది. వీళ్ళకు ఏ వాదం అవసరం లేదు. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. కనుక యాంటీ హిందూ, యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్, ఇది ఆయన లైన్. ఇది
ఆయన బయట చెప్పడు ఎప్పుడు కూడా. కనుక మీరు ఆయన వీడియోలు అన్నీ చూడండి. అయోధ్య ప్రాణ ప్రతిష్టను కూడా 4-5 ఇవి చేశాడు ఆయన, ఎపిసోడ్ చేశాడు, నెగిటివ్ గా చేశాడు. ఎవరు? నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ అయోధ్య ప్రాణ ప్రతిష్టలో ఆయన లేవనెత్తిన అంశం ఏంటంటే భద్రాద్రి రాముడికి ఇన్విటేషన్ రాలేదు. ఎట్లా రాలేదు? తెలంగాణ కనుకనే రాలేదు. దాంట్లో కూడా తెలంగాణ వాదాన్ని తీసుకొస్తాడు ఈయన. కనుక అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిని ఈయన ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈయన కొరకు మీరెవరు? తెలంగాణ వాదులు అంతా వెళ్ళి నిలబడడం. ఈ బూట్లేంది, ఈ గొంతులేంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరి కొరకు నిలబడ్డారు? ఏ సత్యాన్ని మాట్లాడి గట్టిగా నిలబడలేని వ్యక్తి కోసం మీరు నిలబడతారా? కానీ ఇంకోటి సార్, వాళ్ళు పెట్టిందే తెలంగాణకి ఆంధ్ర పోలీసులు వచ్చి నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఎట్లెట్లా వస్తారు అని చెప్పేసి పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం. అదే కదా సార్? కానీ అదే సభలో, అదే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన నిలబడి ఏం మాట్లాడారు సార్? ఆయన నాకు ఏ మెసేజ్ రాలేదు, నన్ను ఏ ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయలేదు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా సార్. ఇష్యూ ఎక్కడ ఉంది సార్? నాకు నా పాయింటే అది. తెలంగాణ ఏడుంది దీంట్లో? తెలంగాణ పోనీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, కానీ లేదు ఆయన పైన మేము ఏం కేసు పెట్టాము, ఆయన పెద్ద మనిషి, నేను గౌరవిస్తానని అన్నాడు. ఈ గౌరవాన్ని మీరు స్వీకరించాలి కదా. స్వీకరించి లేదు అయిపోయింది, క్లోజ్ చాప్టర్ ఇది అని చెప్పేసి చెప్పాలి కదా. అదే మీటింగ్లో చెప్పాలి కదా, నేను విత్డ్రా చేసుకున్నాను, వారు కూడా ఏ కేసు పెట్టలేదు, నాకు నోటీసు పంపలేదు. ఇంకోటి ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది, అక్కడ హోమ్ మినిస్టర్ కూడా ప్రకటన చేశారు, మేము ఏ కేసు పెట్టడం లేదు అని. అక్కడ పోలీస్ ఇక్కడ ఎక్కడొచ్చింది? ఏడుంది? ఒక్క పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడా? లేని డ్రామా ఎందుకు చేశారు? ఈ తెలంగాణను అవమానిస్తున్నారు మీరు అడుగున. ఇలాంటి వాళ్ళని ఫేక్ తెలంగాణ వాదులు. నాగేశ్వర్ ఈజ్ నాట్ ఏ తెలంగాణ వాది. ఈయన నిలబెట్టుకొని ఈయన అక్కడ ప్రభుత్వాలను కూల్చడానికి కుట్రలు కుతంత్రాలు మాట్లాడుతుంటే మీరు దాన్ని కవర్ చేస్తున్నారు. దేంతో? తెలంగాణ వాదంతో. ఎక్కడుంది తెలంగాణ వాదం? నిజంగా వీళ్ళందరూ కూడా మొన్న, అంటే వాళ్ళంతా నా సహచరులే, ఎవరు రఘు కానీ, తర్వాత తుద్దు అన్న కానీ, బక్కా జెర్సన్ అన్న కానీ, వీళ్ళంతా కూడా మొన్న కూడా బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి విషయంలో మాట్లాడారు. హ్యాపీగా మేము అందరూ సపోర్ట్ చేసాం. ఎవరికైనా అన్యాయం జరిగితే డెఫినెట్గా మాట్లాడతాం కదా సార్. కానీ ఇక్కడ ఈ ఇష్యూ వచ్చేసరికి నేను అంటే మిమ్మల్ని, నాకు ఎవరికి మీద క్లారిటీ అర్థం కాలేదు నాకు అసలు యాక్చువల్గా. నిజంగా సరే ఎమ్మెల్సీ నాగేశ్వర గారికి మనం సపోర్ట్ చేద్దాం, ఏ రకంగా వాళ్ళు నిజంగా అందులో ఆయన మాట్లాడింది ఆయన విత్డ్రా చేసుకున్న తర్వాత ఇష్యూ ఏంటంటే ఎవరికి అర్థం కాని అంశం. కేవలం 2 మాటలు మాట్లాడితే వచ్చి అరెస్ట్ చేస్తే ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఆయన జర్నలిస్ట్, ఆయన మాట్లాడతారు, తప్పు ఒప్పు నేను కూడా సమర్థిస్తా. ఏ విషయంలో మాట్లాడడానికి ఆయన రైట్ ఉంది, డెఫినెట్లీ. దాన్ని పట్టుకొని మీరు అరెస్ట్ చేస్తామంటే ఎవరైనా, లేని దాన్ని మీరు ఎందుకు కుక్కప్ చేశారు? ఆయన కుక్కప్ చేశారు, మీరు కుక్కప్ చేశారు, జనం మీద తోసేశారు, తెలంగాణ ఆంధ్ర మళ్ళీ ఒక ఉద్యమంగా మార్చారు. అందుకే దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, నాగేశ్వర్ గారి ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇలాంటివే ఉంటాయి. మిస్లీడింగ్, మిస్గైడింగ్, ఏమంటే అనాలిసిస్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన చాలా మిస్లీడింగ్. అంటే గొప్ప విషయం ఏంటంటే ఈయనను 2 ఎనిమి క్యాంపులు కూడా ఫాలో అవుతాయి. లెఫ్టిస్టులు ఫాలో అవుతారు, రైటిస్టులు ఫాలో అవుతారు. అప్పుడప్పుడు చాలా కుక్కప్ చేసి ఎంత బాగా హిందుత్వాన్ని కూడా బోధిస్తాడు. అప్పుడప్పుడు అసలు మోడీ లాంటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అని ఒక భ్రమను క్రియేట్ చేస్తాడు, మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడి ఇంకో 100 వీడియోలు విషయం చెందుతుంటాడు మోడీ పైన. కనుక ఆర్ఎస్ఎస్ ను కూడా పొగిడేసి మోడీ విధానాలని మనం విశ్లేషణ చేసి విభేదిస్తున్నావా లేకపోతే సపోర్ట్ చేస్తున్నావా, అది ఆయన దేశంలో చేయొచ్చు, తప్పేం లేదు. అయితే నేనేమంటానంటే ఈ భ్రమలు క్రియేట్ చేసి ఆయన కేవలం ఫాలోవర్స్ ను పెంచుకోవడం మాత్రమే ఆయన వ్యాపారం. ఆయనకు వేరే తొక్కల కమిట్మెంట్లు ఏమీ లేవు, లెఫ్ట్ లేదు, రైట్ లేదు ఆయనకు. ఆయన ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. కేవలము యూట్యూబ్ మీద డబ్బు సంపాదించాలి, ఫాలోవర్స్ ను పెంచుకోవాలి, అందరినీ రిటైన్ చేసుకోవాలి. లెఫ్ట్ వాడు చూడాలి, రైట్ వాడు చూడాలి, సెంట్రిస్ట్ కూడా చూడాలి, అందరు చూడాలి. ఈ బ్యాలెన్స్ చేస్తూ అప్పుడప్పుడు ఇంత వీని పొగుడతాడు, వాని పొగుడతాడు. కానీ ఓవరాల్ గా ఆయన ఈజ్ యాంటీ హిందూ, యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ బీజేపీ. ఇది అది క్లియర్ గా ఉంటాడు ఆ విషయంలో. అందుకే సింపుల్ గా మొన్న ఒక్కసారి అక్కడ ఎవరో మరి నాకు తెలియదు కానీ ఎవరు వైఎస్ఆర్ వాళ్ళు అది షాలు వేసేసరికి, ఫోటో పెట్టేసరికి భయపడ్డాడు. ఆ ఇమేజ్ వస్తే చాలా కష్టం అని
జగన్ photo జగన్ తోటి వేశారు అది కదా. memes చేశారు. దానికన్నా నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకోవడానికి సంతోషిస్తా అని అన్నారు. మరి పోనీ ఇప్పుడు మీరు దారికి వచ్చారు, కమ్యూనిస్ట్ అని చెప్పండి ఓపెన్ గా. నేను సిపిఎం తప్పలేదు సార్. నాగేశ్వర్, ఏదో సిపిఎం నాగేశ్వర్ విశ్లేషకుడు అని చెప్పండి, లేదా కామ్రేడ్ నాగేశ్వర్ విశ్లేషకుడు అని చెప్పండి, నాకు ఇబ్బంది లేదు. అని ఇక్కడ కూడా నా ప్రశ్న ఏంటంటే, మీరు పేటిఎం పీటీఎం ఇలాంటివి అనకూడదు, ఆయన పెద్ద ఆయన అనకూడదు. ఎవరు అనొద్దు, నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు సార్ ఆయన ఒక పాలసీ ప్రకారమో విధాన ప్రకారంగా ఆయన ఎల్లుంటే మనం కూడా ఎవరు ఏం మాట్లాడకపోయేటోళ్ళు. కానీ కాకపోతే ఆయన ఈ డిఫరెంట్గా వెళ్ళడం వల్ల అసలు ఆయన 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 మేధావి కదా సార్. ఆయన అట్లా అంటే నాకే బాధ అనిపించింది. పేటీఎం ఎట్లా అంటారు సార్, నాకు అర్థం కాదు. సరే ఆయనకి ఏదో నిజంగా మీరు అన్నట్టుగానే యూట్యూబ్ ద్వారా డబ్బులు అది ఆయన బిజినెస్ ఏదో చేసుకునే. కానీ ఆయన కూడా లేనిది చెప్పకూడదు, చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్నారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరంలో కేసీఆర్ గారు 1,00,000 కోట్లు తినేశాడు, ఏదో ఆధారం ఏది చెప్పండి, నిరూపించండి అంటున్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా. అంతే. ఇది అంటే నిరాధారమైనటువంటి ఆరోపణల కంటే ఆధారపూర్వకంగా ఉన్న ఆరోపణలు చేయండి ఉంటుంది. ఆయన మాటలకు చాలా వాల్యూ ఉంటుంది సార్, వాల్యూ ఉంటుంది. అందుకే నా పాయింటే అది. అక్కడ ఏంటంటే ఆ వాల్యూ, ఆ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు, న్యూట్రల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఇన్సైడ్ ఈజ్ ప్లేయింగ్ గేమ్, తన గేమ్ తాను. ఏది ఈ కలెక్షన్ గేమ్ అన్నట్టు. ఉదాహరణకు మీరు ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్ విషయంలో ఆయన ఎన్నో విషయాలు మీరు చూస్తే అవుట్రైట్గా ఆయన ఇప్పుడు 10th మెమో పైన సీఎం బొమ్మ వేసుకుంటానా అండి, నేను 10th పాస్ అయినా, లేకపోతే యూనివర్సిటీ డిగ్రీ వచ్చింది నాకు, వస్తే మా ముఖ్యమంత్రి ఫోటోతోటి నాకు డిగ్రీ ఇస్తారా? నేను కష్టపడి చదువుకొని నేను తెచ్చుకున్న సర్టిఫికేట్ పైన. సరే బయట చాలా రేషన్ కార్డుల మీద వేస్తున్నారు, వాటి మీద వేస్తున్నారు, ఏ ముఖ్యమంత్రి వస్తే అది వేస్తున్నారు. కానీ ఆయన వాదించినప్పుడు ఇది కూడా వాదించేసాడు. అవును, ఉంటే తప్పేముంది, ఫోటోతో ముఖ్యమంత్రి ఇవన్నీ ఉన్నప్పుడు అది ఎందుకు ఉండకూడదు అని అంత ఇదిగా ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే జగన్ ఏం చేసినా కరెక్టే అనేటువంటి ఒక స్థితికి వచ్చేసాడు ఆయన. ఇది చాలా దుర్మార్గం అని అంటున్నా. ఏదైనా మీరు చెప్తే ఓపెన్ గా చెప్పాలి. ఆయన ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆ ల్యాండ్ పేపర్ల మీద స్టాంపు, ఆయన ఫోటో ఏంటి, మా ఆస్తి పేపర్ మీద ఆయన అజమాయిషి ఏంటి అన్న కారణంతోనే కదా సార్ ఆయన ఓడిపోయింది. అంతే కదా. ఇప్పుడు తినే గుడ్డు పిల్లల గుడ్ల మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడనే కొన్ని కారణాలు ఉన్నాయి కదా. పాస్ అయ్యారు, పాస్ అయితే హెడ్ మాస్టర్ సంతకము చాలా వాల్యూ నాకు, లేకపోతే యూనివర్సిటీ డిగ్రీ ఉంది, నా వీసీ సంతకం నాకు చాలా వాల్యూ. నా ముఖ్యమంత్రి నువ్వేంద్ర బాబు ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటావు పోతావు, కనుక అకాడమిషియన్స్ ఒక ఆఫీసరు ఆయన సంతకం మాకు వాల్యూ అవుతుంది. కానీ ఒక కామన్ మ్యాన్ వైపు నుంచి చూడు, అక్కడి నుంచి కాదు చూడాల్సింది. కనుక వాళ్ళు ముద్ర వేశారు, వీళ్ళ ముద్ర, ఆ స్కీమ్ పైన ముద్ర వేశారు, ప్రధానమంత్రి ఫోటో పెట్టారు, ఇవన్నీ లేవా, ఈయన కూడా పెడతాడు, తప్పేంది అనే వాదన ఉంది. పెట్టుకోమనండి, పనికొచ్చే వాటికి పెట్టుకోమనండి, అనవసరమైన వాటిలో ఎందుకు రాజకీయాలు. కనుక ఇలాంటి వాదనలు కూడా ఆయన చేస్తాడు. కనుక దీంట్లో పేటీఎంలు గీటీఎంలు ఉండవు, ప్యాకేజెస్ ఉంటాయి. మరి అది ఉన్న పేటీఎంలో పంపించేంత చిల్లర విషయం కాదు, అంత చిన్నోడు కాదు కదా. అందరూ చెప్తారు వీరి గురించి. చెప్పేది ఏంటి అంటే, ఈయన దగ్గర ఉన్న సమస్యనే ఏంటంటే, ఇప్పుడు నేను టీచర్ అండి, మేము కూడా వస్తాం కదా, మీ యూట్యూబ్కి వచ్చాము, ఇంకో దాంట్లో మాట్లాడుతుంటాం, దీంట్లో డబ్బులు ఉంటాయండి మాట్లాడడానికి, ఎక్కడన్నా ఎందుకుంటాయి. మేము ఒక ఐడియాలజీకి కమిట్ అయ్యాము, ఐడియాలజీ కోసం తిరుగుతాము, మా ఐడియాలజీ మంచి విషయాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తాము, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అంతేగాని మైండ్ లో ఉన్న భావాలను వేరు వృద్ధం చెప్పాము. అబద్ధాలు చెప్పే వాళ్ళతో ప్రాబ్లం లేదు, నిజాలు చెప్పే వాళ్ళతో ప్రాబ్లం లేదు, క్రియేట్ చేసే వాళ్ళతో సగం అబద్ధం సగం నిజాన్ని కలిపి భ్రమింప చేయడం ఉంటుంది. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ పని ఒక్క నాగేశ్వర్ ఒక్కడే చేయగలడు ఈ రాష్ట్రంలో, ఇంకెవరూ చేయలేరు. భ్రమింపజేస్తారు, దీంట్లో డబ్బు సంపాదిస్తారు. ఆయన ఏ పని చేసినా, అందుకే అంటున్నాను కదా, యూనివర్సిటీలో కూడా ఈజ్ నాట్ ఎ గుడ్ టీచర్. కమిటెడ్ టీచర్ ఎప్పుడు కూడా టైం స్పెండ్ చేస్తారు క్యాంపస్లో, పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. ఆయన ఎంత టైం స్పెండ్ చేశారు, ఎన్ని పిహెచ్డీలు ఇప్పించారు రిటైర్ అయ్యే లోపల, మీరు ప్రశ్నించండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే సమయం ఇక్కడికన్నా నేను బయటికి పోతేనే డబ్బు వస్తుంది, ఇక్కడ ఎలాగో వస్తుంది జీతం నిలదీరకుండా. కానీ బయట తిరగాలి, ఈ అకాడమీ పోవాలి, ఆ అకాడమీలో పోవాలి, ఒక క్లాస్ తీసుకోవాలి, మేధావిని కనుక నేను క్లాస్, నిరంతరం ఇదే డబ్బు సంపాదనేనా? కనుక మీలో ఏం కమిట్మెంట్స్ ఉన్నాయి చెప్పండి, ఏం నిజాయితీ, మీరు అన్యాయం చేసి సంపాదిస్తున్నారని చెప్పడం లేదు, కానీ మీరు ఎంత హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్.
క్యాంపస్లో పోతున్నారు. కనుక ఎంతసేపు ఈ తెలివితేటలను అమ్ముకోవడానికే కానీ ఇంకొక సమాజ హితం కొరకు దేనికన్నా ఉందా? మీరు ఒక సిద్ధాంతం నమ్మానని చెప్పారు, సమాజానికి మేలు చేయకపోయినా పర్లేదు, మేలు చేయకపోయినా పర్లేదు, సరే మీరు ఏదో చేసుకోండి హ్యాపీగా చేసుకోండి, ఎవరు దాంట్లో దానికి ఎవరు మనం ఏమైనా అడ్డుపడుతున్నామా సార్? లేదు, ఆయన ఎప్పటి నుంచో చేసుకోనండి, కానీ లేని పని క్రియేట్ చేయకూడదు అనేది మన అందరి వాదన. ఎగ్జాక్ట్ గా మీరు అలా భ్రమింపజేయొద్దు, నిజాన్ని నిర్భయంగా చెప్పండి కానీ భ్రమింపజేయొద్దు. కనుక పైకి ఒకలాగా లోపల ఒకలాగా నిరంతరము విషయం కక్కుతూనే ఉండడం, ప్రత్యేకమైన ఒక ఐడియాలజీ పైన, ఇది ఆయన చేసింది. ఇప్పుడు ఆయన ఒక కమ్యూనిస్ట్ మేధావిగా ఉండడానికి ఒప్పుకున్నాడు ఈ ఎపిసోడ్లో. అందుకే బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఇక ముందల అదే టైటిల్ ఒప్పుకోవాలి మొత్తము. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కంటే సిపిఎం నాగేశ్వర్ లేకపోతే కామ్రేడ్ నాగేశ్వర్ మీ డిమాండ్? నా డిమాండ్ ఇది, ఎందుకంటే ఫేర్ గా ఉంటది. యూ బిలీవ్ ఇన్ కమ్యూనిజం, యూ బిలీవ్ ఇన్ ఇది కనుక మీరు ఫేర్గా చెప్పండి. నేను ఉన్నానండి, నేను ఏబీవీపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అని చెప్తున్నాను. నన్ను కూడా చెప్పండి అని కొందరు అంటున్నారు. నువ్వు బీజేపీ కండవా, బీజేపీ కాదురా బాబు, నేను బీజేపీలో లేను, కానీ నేను ప్రొఫెసర్ పనిచేసినా, నేను ఏబీవీపీలో ఉన్నా. ఏబీవీ ఒక ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఒక ఐడియాలజీ, నేను ఐడియాలజీ నేను నమ్ముతున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా కదా. దీంట్లో నేనేం ముసుగులు వేసుకోలేదు కదా. ఈ రాష్ట్రంలో కొందరు ఈ ముసుగు వీరులు తయారయ్యారు. ముసుగు వేసుకుంటారు, చెప్పరు. పొద్దున ఒక టీవీలో, ఈ మధ్యాహ్నం ఒక టీవీలో భోంచేస్తారు, ఇంకో టీవీ నైట్ డిన్నర్ చేస్తారు, మాట్లాడుతూ పోతుంటారు. న్యూట్రల్ అని అనుకుంటుంటాం మనం అంతా కూడా. మన తెలంగాణలో వీళ్ళు ఎక్కువ అన్నట్టు, కనుక వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిందే, తప్పదు కదా. నాగేశ్వర్ గారికి సపోర్ట్గా మన జర్నలిస్టులు అందరూ వచ్చారు, మన సోదరులందరూ వచ్చారు. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టనేమో అన్న అంశం ఏంటి సార్? అసలు ఏ రకంగా వచ్చిందంటారు అది? తెలంగాణ వాదము చాలా పవిత్రమైంది. నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ వాదము చాలా పవిత్రమైంది. ఆ వాదంతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం, అయిపోయింది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డంగా వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా. కనుక మనం ఇదేం కాదు, స్పెషల్ ఏం కాదు, మనం ఈ దేశంలో ఒక భాగం. ఈ రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ మళ్ళీ నోరు తెరిస్తే అంబేద్కర్ గురించి మాట్లాడతాం. అరే ఆయన ఇచ్చిన రాజ్యాంగంతోనే ఉన్నాం మనం. కనుక వీడు రావద్దు, వాడు రావద్దు, ఈడ పార్టీ పెట్టవద్దు, ఆడ పెట్టవద్దు. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణే కాదు, ఇంకో 10 మంది రానియండి. స్టాలిన్ వచ్చి ఈడ పార్టీ పెట్టమని నాకేం అభ్యంతరం లేదు. ఎవరు పెడితే మమతా బెనర్జీ కూడా వచ్చి పెట్టమని, ఏం ఆమ్ ఆద్మీ పార్టీ రమ్మను, రానియండి, అందరిని రానియండి. మీరు ఈ వాదన చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తెలంగాణ వాదం అంటే పిరికి వాదంగా ముద్రేస్తున్నారు. చాలా దమ్మున్న వాదము ఇది. అందరూ రాండి అనేటువంటి కల్చర్ హైదరాబాద్ది. అంబేద్కర్ గారు దీన్ని 2వ రాజధాని చేయాలన్నారు. ఎందుకన్నారు? ఊరికే అనలేదండి, దీనికి ఒక చరిత్ర ఉంది, ప్రాసెస్ కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు కాదు, 100 ఏళ్ల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చాలా సార్లు, నాకు అందరికన్నా పోయిట్స్, నేను ఇంగ్లీష్ లిటరేచర్ అద్భుతమైన పోయిట్స్ లలో నాకు సరోజిని నాయుడు చాలా నచ్చుతుంది. ఆమె బ్యాంగిల్స్ ఆర్ నాట్ మియర్ ఆర్నమెంట్స్, ఇవి కేవలం షో వేసుకునేవి కాదు. మా భారత్ లో బ్యాంగిల్స్ ఏమున్నాయి, కల్చరల్ వాల్యూ ఉంది. బ్యాంగిల్ వేసుకున్న మహిళను చాలా గౌరవంతో చూస్తారు కదా, పెళ్లి అయినటువంటి మహిళ. ఇవన్నీ ఉన్నాయి, మన కల్చర్ లో ఉన్నాయి. కనుక అద్భుతమైన పోయం అది. పెళ్లి రోజు ఆమె వేసుకునే బ్యాంగిల్స్ ఎలా ఉంటాయని ఆమె వర్తిస్తుంది. మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే ఎట్లుంటాయి, ఒదికేమో పెళ్లి అవుతున్నాయని సంతోషము, తల్లిదండ్రులు వదిలిపెడుతున్నా అనే బాధ ఒక పెళ్లి కూతురులో ఎలా ఉంటాయి. ఇదంతా ఒక అద్భుతం. ఆమె రాసింది ఇదంతా మన సంస్కృతికి ఎంత దగ్గరగా ఉంది. ఎవరామె? హైదరాబాదీ, పుట్టింది బెంగాల్లో కానీ పెరిగింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ సంస్కృతిని తీసుకొని ఇంత అద్భుతమైన పోయం. మీరు మూసీ యొక్క అందాల గురించి ఎక్కడైనా చదువుతారా? ఆమె పోయంలో ఉంటది. హైదరాబాద్ మూసీ ఇంత అందంగా ఉంటుందా అని అనిపిస్తుంది. మరి ఆమె తెలంగాణ ఇక్కడ పుట్టిందా? అక్కడ నుంచి వచ్చింది, మూసీ ఒడ్డున తిరిగింది. అప్పట్లో అది అంత రాత్రి వేళల్లో లైట్ పడ్డప్పుడు ఆ నీళ్లు ఎట్లా మెరిచేవి అనేది ఒక పోయంలో అద్భుతంగా వర్ణిస్తుంది. ఇది హైదరాబాదయ్యా, నువ్వు హైదరాబాద్ ఎంత అందంగా ఉంటది, హైదరాబాద్ లో పుట్టినోడు కాదు, ఎవడెవడో వచ్చి చెప్పిండ్రు ఇక్కడ.
దాన్ని వెల్కమ్ చేయి. గాన కోకిల ఆమె, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి ఆమె. నీ ఆస్తులన్నీ నీకే ఇచ్చిపోయింది, పెట్టుకోరా యూనివర్సిటీ పెట్టుకో అంటే మీరు గోల్డెన్ త్రిషోల్డ్ అని యూనివర్సిటీ పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? పోమంటావా? బెంగాలీ గో బ్యాక్ అంటావా? ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ మన తెలంగాణని ఏం చేశారు? అరాజకాల నుంచి కాపాడారు. ఆయన ఇక్కడ పుట్టలేదు, ఏం చేయలేదు. ఆయనకి ఏం అవసరం? అంతే. ఇలాంటి చాలా మంది మాట్లాడారు. మినిస్టర్ గా వచ్చారు. మీరు బిర్లా టెంపుల్ ఉందండి ఇక్కడ, మీరు మర్చిపోవద్దు. మొదటి బిర్లా ఉద్యోగం చేసుకొని బతికిండి ఇక్కడ హైదరాబాద్ జ్యువెలరీ షాప్ లో ఉద్యోగం చేశాడు. మొదటి బిర్లా శంకర్ నారాయణ బిర్లా వచ్చి ఇక్కడ పెద్దోడు అయ్యాడు. పోయి ఏం చేశాడు, వాళ్ళ ఊర్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. దాన్నే బిట్స్ పిలాని అంటాం. పిలాని అని వాళ్ళ ఊరు. బిట్స్ ఆడబెట్టాడు. ఆడబెట్టాక రెండోది ఎడబెట్టాడు, ఒక హైదరాబాద్ లో పెట్టాడు. ఎందుకంటే ఇది నాకు ప్రాణం పోసింది హైదరాబాద్. నీకు బిర్లా టెంపుల్ కట్టాడు ఇడా. ఇట్లా ఇట్లా స్టోరీస్ ఎన్ని చెప్పాలి? ఇది మన స్టోరీ కనుక నేను గో బ్యాక్ కాదు. గో బ్యాక్ వాళ్ళకి అందరికి చెప్తున్నా, షట్ అప్ యువర్ మౌత్. గో బ్యాక్ కాదు అనాల్సింది, స్టే బ్యాక్ అనాలి. స్టే బ్యాక్ ఉండండి, రండి, అందరు రండి. ఇక్కడ మేము రింగ్ రోడ్ల మీద రింగ్ రోడ్లు వేస్తున్నాం, ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ వేస్తాం. అందరం ఇక్కడ బతుకుదాం హైదరాబాద్ లా. వచ్చి హైదరాబాద్ పెద్ద నగరం చేసుకుందాం, తెలంగాణనే డెవలప్ చేద్దాం. ఎందుకు నువ్వు వాడొద్దు వీడొద్దు? ఎవడరా బాబు మీరంతా మాట్లాడనికే? గో బ్యాక్ మార్వాడి నడిచింది, అది ఒకటి నడిచింది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ఇమ్మెచ్యూర్ గా చేసే వాదనలు. మార్వాడి వాళ్ళు కూడా వాళ్ళని కొట్టడం అది కూడా మనం సహించకూడదు. నేను అదే చెప్తున్నాను, ఆ విషయమే చెప్తున్నాను. మార్వాడీలు కొంతమంది దుర్మార్గులు చాలా దుర్మార్గమైన పని చేశారు. మీరు ఛానల్ వాళ్ళు వీళ్ళు పట్టుకున్నారు, గొప్ప విషయం. మీరు పట్టుకుంటే చాలా గొప్ప విషయం. బొక్కలు వేపియాలి, తన్నిపియాలి, ఇబ్బంది ఏం లేదు నాకు. నేను చెప్తున్నా కదా, నా శిష్యుడు వాళ్ళ బంధువు వాళ్ళ భావన సొంతంగా ఇది బిజినపల్లిలో ఈ మార్వాడిని చంపినరు. నాకు తెలుసా ఇవన్నీ. అప్పుడు అట్లా మాట్లాడి ఇప్పుడు మాట్లాడిన పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నా, నేరస్తుడే వాడు, మార్వాడే ఇంకోడే. ఇది కాదు వాడు నేరస్తుడు అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? సినిమా చూడనికే ఉందా? కనుక ఇది నేరస్తుని మనం పట్టుకోవాలి, విమర్శించాలి, మీ ఛానల్స్ పోవాలి, ఎక్స్పోజ్ చేయాలి. కానీ గో బ్యాక్ అనే పదమే తప్పుడు పదము అని చెప్తున్నా నేను. గో బ్యాక్ కాదు, స్టే బ్యాక్. కానీ నేరస్తుడు ఎవడైనా సరే, బయటోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, నేరస్తుడే, గుండానే, హంతకుడే. కాళోజీ గారు అన్నట్టుగా ప్రాంతేతరుడు తెలంగాణకి నష్టం కలిగిస్తే ప్రాంతం బయట బాధ పెట్టమన్నాడు, ప్రాంతం కూడా తప్పు చేస్తే ప్రాంతంలోనే బొంద పెట్టమన్నాడు. మన ప్రాంతానికి మన అస్తిత్వానికి కష్టం కలిగితే మనం ఎందుకు ఊరుకుంటాం సార్? అంటే అందుకే నేను ఇది చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కబ్జా అన్నారు, కబ్జా ఉంటే చేయండి తప్పకుండా. పవన్ కళ్యాణ్ తోపా కబ్జా తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే సార్. కానీ నేనేమంటున్నా అంటే కేవలం ఆంధ్రుడు కనుక పట్టుకుంటాము అట్లా కాదు, ఎవరైనా పట్టుకోండి. కనుక ఆ విషయంలో అట్లా కాదు, ఆంధ్ర తెలంగాణ కాదు. కబ్జా కోడికి ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, పట్టుకోండి. కనుక ఉన్నది విషయం చెప్పండి. ఆడ మీరు 10 ఎకరాలు ఉంది, అందులో 6 ఎకరాలు 7 ఎకరాలు బయట ఉంది, ఓ 2 ఎకరాలు చెరువులో ఉంది. శిఖం భూమి. అది శిఖం భూమి అంటే కన్స్ట్రక్షన్ చేయకూడదు, వ్యవసాయానికే వాడాలి. ఆయన ఏమైనా చేసిండు, ఆ కన్స్ట్రక్షన్ ఎక్స్పోజ్ చేయండి. ఏం చేయలేదంటే ఏం చేయలేదని కూడా చెప్పండి మరి. కనుక ఎవరిదో ఉంటే ఆయన కబ్జా చేసిండా, డబ్బులు పెట్టి కొన్నాడా, ఇది కూడా చెప్పండి. నిజం కంచె ఎందుకు వేసాడు సార్? మరి కంచె వేసారనే దాని మీద కూడా కంచె అంటే వేసిండొచ్చు. మరి ఆయన డిమార్కెట్ చేయడానికే కూడా కంచె వేసింటారు. కంచె తప్పని చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ దీంట్లో ఆంధ్ర తెలంగాణ లేదు. కబ్జా ఒకటే మనకు ఉంది. కబ్జా ఉంది. హైడ్రాలో కబ్జా చేసే వాళ్ళు ఎలా రికవరీ చేస్తారు అట్లా రికవరీ ఆయన కూడా అంటాడు కదా, నేను నిజంగానే కబ్జా పెట్టుంటే ఆయన్ని చెప్తున్నాడు కదా, చూసుకోండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే, మీరు దీంట్లో ఎలక్షన్ దీంట్లో ఆయన పెట్టాడు తన ఆస్తుల విషయంలో, అది కూడా పెట్టాడు. అది కబ్జా చేసింది దొంగతనం ఎంత ఎందుకు పెడతాడు? పెట్టిండు. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా, కబ్జా చేయలేదని నేను అంటలేను. ఒకవేళ కబ్జా చేసి ఉంటే శిక్ష చేయండి. అండ్ డోంట్ మేక్ ఇట్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ, అండ్ డోంట్ మేక్ ఇట్ గో బ్యాక్ ఇష్యూ చేయకూడదు మీరు. కనుక తెలంగాణలో స్టే బ్యాక్ కావాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉండాలి, తెలంగాణ డెవలప్ కావాలి. మనం 10-20 ఏళ్ళు నష్టపోయినాం ఉద్యమాల కారణంగా. ఇంకా ఉద్యమాలు 7 నీకు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలించింది, ఇంకా 2-3 ఏళ్ళు కాంగ్రెస్ అయిపోయింది. ఒక్క
ఒక్క యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా నియామకం జరగలేదు. ఏం చేస్తున్నాం మనమంతా కూడా? దాని కూడా నారాయణ చైతన్యను ఆత్మహత్యల విద్య, అది కార్పొరేట్ విద్య, ఆత్మహత్యల విద్య, దాన్ని ఆపుకున్నామా? ఇప్పటికి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈడ ఒక్క పోస్ట్ ఫిలప్ కాలేదు. అరే 12-13 ఏళ్ల నుంచి యూనివర్సిటీలో పోస్టు ఖాళీగా ఉండి ఏం పాటలు చెప్తున్నాం మనం? ఎంత ఎమర్జెన్సీ! కాంగ్రెస్ చేయలేదు, టీఆర్ఎస్ చేయలేదు కదా. ఇది బర్నింగ్ ఇష్యూ కదా. నీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఉంది? నీ సమస్యలని మూలపడేసి పుంగబట్టుకొని వాడు వీడు నేను అన్యాయాన్ని తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి. కానీ మీరు దానికి రంగునిచ్చి, మీరు చెప్పిన అంశాన్ని కూడా ఎక్స్పోజ్ చేయాలి కదా సార్, తప్పకుండా చేయాలి. కనుక రంగులు ఇవ్వడము తప్పని నేను మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడుతున్నా. దీని మీద మీరు ఏం చెప్తారో నాకు చెప్పండి, నేను వెల్కమ్ చేస్తాను. ఎవరిని మేము కించపరిచే ఉద్దేశం లేదు. వీళ్ళందరూ కూడా చేసే పనిని నేను కించపరచను. నాగేశ్వర గారు మీరు కానీ ఎవరు కానీ నాగేశ్వర గారిని కూడా పర్సనల్ గా ఎవరు విభేదించట్లేదు. ఆయన మాట్లాడిన ఆ మాటల గురించి మాట్లాడుతున్నారు. అవును, ఇదే మార్వాడి ఒక దళిత పౌరుల్ని దాన్ని కొట్టాడు. ఇది ట్రాఫిక్ ఇష్యూ. నేను వెళ్ళాను అక్కడ, నాకు తెలుసు కదా. సికింద్రాబాద్ ఏరియాలో చాలా చిన్న గల్లులు ఉన్నాయి. అక్కడ గొడవ వచ్చింది, ఏదో ట్రాఫిక్ ఇష్యూ, కారు ఆపి కొట్టాడు. ఆ పిల్లవాడిని కొడితే అది దాన్ని ఇష్యూ చేసి మార్వాడి ఒక దళితుని కొట్టాడు. ఇది గో బ్యాక్ మార్వాడి అని స్టార్ట్ అయినాక మార్వాడీలు ఎక్కడెక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు ఇదంతా ఎక్స్పోజ్ చేస్తున్నారు. నేను కూడా ఎక్స్పోజ్ చేశాను 1-2 విషయాలు. చేసినప్పుడు అక్కడ వెళ్ళి నేనే మాట్లాడాను. దళిత ఆ పిల్లలు ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళు, ఆ పిల్లలు, వాళ్ళతో నేను మాట్లాడినాక ఏం లేదు సార్ గిట్లా అయింది అని. అంటే మరి దీనికి రాష్ట్రం అంతా ఇష్యూ అయింది రవయ్య. నేను మాట్లాడుతూనే ఉన్నా, అదే ఎవరైనా కొట్టిన పెద్ద ఆయన ఉన్నాడు మార్వాడి సైట్, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లల కాలు మొక్కనికి వచ్చాడు. ఈ పిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు. నేనే లేపాను అంటే సార్ ఇంత అవుతుంది అనుకోలేదు సార్, అది క్షమాకరం అన్నాడు. క్షమాకరం అంటే నేను కూడా ఆ పిల్లలకి ఏం చెప్పిన, అరే అంత పెద్ద ఆయన రాబాయ్, కూర్చోండి మంచిగా జరిగింది. నేను ఆడ కూర్చున్నా కదా. ఆ ఇద్దరు పిల్లలు ఎంత పెద్దోళ్ళు అంటే, నేను దళితుల్లో ఎంత పెద్దరికం ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు దళితులు అని మీరు చిన్న చూపు చూస్తారు, కానీ దళితుల్లో మానసికంగా ఎంత పెద్ద ఉంటుంది. చిన్న పిల్లలు వాళ్ళు కానీ బైసాబు హువాతో హువా చెలో మర్చిపోదాం అని చెప్పేసి అది జరిగిందంత ఏంటంటే, ఆయన అల్లుడు కారులో ఉన్నాడు. అల్లుడు అనేది మార్వాడికి ఎట్లుంటది అంటే చాలా గౌరవం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి గుర్తుపట్టలేరు. కొట్లాట అల్లుతో అయింది. ఫినిషింగ్ ఏమో వచ్చి కోపం వచ్చి మా అల్లుని అవమానం చేస్తారని కొట్టి, అల్లుని గౌరవం కాపాడుకోవాలని ఇవన్నీ ఇండ్లలో కొట్టింది ఒకటే పోర్ట్రేట్ అయింది. మార్వాడీలు పోర్ట్రేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మీడియా ముందరకు వచ్చి చెప్పారు, మేము చిన్న కొట్లాట మేము కాంప్రమైజ్ అయితే. ఒక మీడియా మ్యాన్ ఏమని చెప్తాడంటే, అయిపోయిందంట, కాంప్రమైజ్ అయిపోయిందంట, ఇక ముట్టింటది అని అన్నాడు. ఈ వర్డ్ ఇప్పటికి రికార్డెడ్ ఉంది, ఏదో ముట్టింటది. దళితులు అంటేనే అంత నీచమైన దృష్టి ఉంటుందా మీకు? నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు కూడా ఇదే ప్రశ్నించిన నేను. దళితులు అంటేనే మీకు నీచమే అంటే ముడితేనే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు అని. అరే చాలా పెద్దోళ్ళు ఉంటారు దళితులు, అలా పెద్ద మనసు ఉంటది. అంత పెద్ద ఆయన క్షమించు. మన తెలంగాణ రాష్ట్ర మంత్రులు లేరా దళితులు? ఎంతమంది ఉన్నారు కనుక నీకుండే చిన్న చూపుతోటి నువ్వు ఆ క్వశ్చన్ చేసి, నేను అప్పుడు కూడా అన్నాను అట్లా మాట్లాడతావు అనేది నా ప్రశ్న. దళితుడు అంటే మీకు చిన్న చూపా? కనుక ఇది నేను నా ఆర్గ్యుమెంట్ అది. కానీ కాంప్రమైజ్ అయితే మీకు మంట ఎందుకు? అయిపోయిందట కాంప్రమైజ్ అయితే ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారంటే, మాది చిన్న ఇష్యూ తీసుకొని రాష్ట్రం అంతా ఎందుకు అనేది వాళ్ళు అనుకున్నారు. అనుకుంటే దీంట్లో ఏముంది? ఎప్పుడైనా మనుషులు కాంప్రమైజ్ అయినప్పుడు సంతోషించాలి కదా. ఇది నేను చెప్తున్నది. ఇదంతా నేను లంపెన్ ఎలిమెంట్స్ అనే ఒక వర్డ్ ఉపయోగించాను, ఊరికే ఉపయోగించలేదు. వ్యక్తులను టార్గెట్ చేయలేదు, నేను ఈ సిస్టమ్ను టార్గెట్ చేస్తున్నాను. తప్పు అని చెప్పండి. మీరు మీ జర్నలిజంని ఇంకా అద్భుతంగా చేయండి, పోరాటం చేయండి అన్యాయానికి వ్యతిరేకంగా. యు ఆర్ గ్రేట్ అని చెప్తా. నేను ఎంతో అభిమానించిన వీళ్ళందరినీ, ఇప్పుడు కూడా అభిమానిస్తా. ఎందుకంటే అలా ఇష్యూ మీదికి వెళ్ళి పోరాటం చేసే మీడియా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక నేను అభిమానిస్తా దాన్ని, దాన్ని అభిమానిస్తా. అట్ ది సేమ్ టైం జరుగుతున్న తప్పును నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను. నో, మీరు చిన్న చూపు అవసరం లేదు. దళితుల పిల్లలైనా వాళ్ళు పెద్ద మనస్సుతో వాళ్ళు ఆయనను క్షమించారు, పెద్ద ఆయన, దాన్ని అంగీకరించండి. అలాగే మార్వాడీలు నేరాలు చేస్తున్నారు, వ్యతిరేకించండి, జైల్లో వేయండి. కానీ మార్వాడి గో బ్యాక్ అనేది తప్పుడు స్లోగానే అని అంటున్నాను. అలాగే పవన్ ఇక్కడికి వస్తున్నప్పుడు రాజకీయంగా విమర్శించండి. మీరు ఇక్కడికి రానేకూడదు, గో బ్యాక్ అని అంటే మాత్రం తప్పైతుంది.
కనుక తెలంగాణ ఉద్యమం సాధించిన ఈ తెలంగాణ ఏదైతుందో ఈ సెంటిమెంట్ను మనము ఇంకా దాన్ని వాడుకోవడము, దాని మీద రెచ్చగొట్టడం ప్రజలను, ఇది ఆపేసి అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి. మనము మన అపాయింట్మెంట్స్ జరగాలి, మన యూనివర్సిటీలో పాఠాలు చెప్పాలి. ఇవి ఏవి జరగడం లేదు. ఒక్క అపాయింట్మెంట్ కూడా కాలేదని చెప్తున్నాను ఇప్పటికి కూడా. ఎందుకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు భయంకో భక్తికో ఒక్క కలంపోటుతో, ఇదే రంగారెడ్డిలో ఉన్నాం మనం. ఇక్కడ రంగారెడ్డి అంటే హైదరాబాద్లో ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. మేము తెలంగాణ వాదం అప్పుడు అరిచేవాళ్ళం, ఏం డెవలప్మెంట్ 80 డిగ్రీ కాలేజీ ఇచ్చిందండి తెలంగాణ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే టక్కున పాలమూరు లాంటి ఒక వెనుకబడ్డ ప్రాంతంలో యూనివర్సిటీ ఇచ్చాడు, నల్గొండ యూనివర్సిటీ ఇచ్చాడు, మీకు ఎన్ని యూనివర్సిటీలు ఇచ్చాడు, జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చాడు. కనుక అవన్నీ అప్పుడు ఇచ్చినాయి. ఈ యూనివర్సిటీలో, ఈ డిగ్రీ కాలేజీలో ఒక్క పోస్ట్ మనం ఫిలప్ చేయకపోతే ఏం తెలంగాణ వాదం అని అంటున్నా నేను. ఇది కదా మన సమస్య. ఈ రోజు చర్చ చావు వచ్చింది, పాఠాలు చెప్పించే స్థితిలో లేము. నువ్వు పొలిమేర వరకు తరిమేస్తావు ఎవరిని, ఇవన్నీ నారాయణ కార్పొరేటు కాలేజీలు అన్నీ కూడా నువ్వు తరిమే అవసరం లేదు. కానీ ఆ కాలేజెస్లో నేను అడుగుతున్నది ఏంటంటే, నారాయణ అనే దాంట్లో చైతన్య ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక్క నారాయణ ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 100 నారాయణలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనే భ్రమ పేపర్లలో వేసి నేను ఊరు నుంచి వచ్చిన ఒక తండ్రి ఊరు నుంచి వచ్చిండు, వాళ్ళ అమ్మాళ్ళ తాండ నుంచి వచ్చిండు, పాప బిడ్డను కొడుకుని తీసుకొచ్చిండు, అరే నారాయణ ఇదేరా అని దాంట్లో జాయిన్ చేస్తాడు. ఎందుకని అంటే ఇదేనేమో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అరే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన బ్రాంచ్ ఎన్నో ఉంటుంది, 100 నారాయణలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఇమేజ్ వస్తుంది. కనుక ఒక్క అడ్వర్టైజ్మెంట్ తో 100 ఇన్స్టిట్యూట్స్ కు పాపులారిటీ తెచ్చి పెట్టుకుంటారు. ఇది ఓపెన్ సీటింగ్ అని అంటున్నా. అంతే కదా సార్. మీరు ఒక్క జీవో తీసుకురండి, రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే ఒకటే జీవో ఏంటంటే, మీరు ఒక నారాయణ అనే వ్యక్తి 100 ఇన్స్టిట్యూట్ పెట్టుకో, కానీ 100 ఇన్స్టిట్యూట్ కు 100 పేర్లు పెట్టుకో. అన్నిటికీ ఒకటే. వై 100 నారాయణస్? దేర్ షుడ్ బి 1 నారాయణ, 1 కృష్ణ, 1 రామ, ఏదైనా పెట్టుకోని పేరు పెట్టుకో. అప్పుడు ఒక దెబ్బకి ఏమవుతుంది అంటే 100 ఇన్స్టిట్యూట్స్ కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి. ఆయన ఇస్తాడా అప్పుడు? కనుక ఇది చీటింగ్ కాదా? నీరదారెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చిపోయింది. ఏది కేసీఆర్ వీళ్ళంతా కూడా ఉద్యమంలో మాట్లాడిండ్రు ఈ ఆత్మహత్యలు ఆపడానికి. నువ్వు నీరదారెడ్డి రిపోర్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years లో టేబుల్ మీద పెట్టలేదు. రాజశేఖర రెడ్డిని తిట్టారు వీళ్ళు పెట్టలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పెట్టదు. అందరూ దొంగలే. చైతన్య నారాయణకు వచ్చే వరకు వెనకాల జరిగే వ్యాపారము, బ్రీఫ్ కేసులు అందరికీ తెలుసు. ఎవ్వడు ముట్టడాడ. దీనిపై ఎక్స్పోజ్ చేయండి. మీరు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, తెలంగాణ సమస్యలు ఎన్ని ఉన్నాయి, మీరు ఇవి పట్టుకోకుండా ప్రాణాలకే విలువ లేకుండా పోయింది. లేని తెలంగాణ ఆంధ్ర ఉద్యమం మనకు అవసరమా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, తెలంగాణ వాదం బలమైంది. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నాయకులు ఎవడైనా రాని, ఎన్ని పార్టీలైనా పెట్టని, వేసేవాడికే ఓట్లు వేస్తారు. ప్రజలకు వదిలేయండి మీరు. ఇప్పుడు మీరు ఒక విద్యావేత్తగా, మీరు అంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి, మరి నిజంగానే ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ మరి పేపర్ లీకేజ్ జరిగింది సార్. మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే కదా సార్? వైఫల్యమే. దాంట్లో దాచుకోవాలి. పిల్లలు ఎంతమంది, ఎంత వెక్స్ అయిపోయి, దాదాపు 25 లక్షల మంది, 23 లక్షల మంది పిల్లలు అండి. ప్రపంచంలోనే అతి పెద్ద పరీక్ష ఇది. ఒక నెంబర్ 1 చైనాలో మనకన్నా తక్కువ ఉంది. ఒకటి జరుగుతుంది, వాళ్ళు ఆర్మీని పెట్టి చేస్తారు. ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు హెలికాప్టర్ వాడారు, లేకపోతే ఆర్మీ అంటే ఆర్మీయే వాడతారు ఏకంగా. ఎందుకంటే ఒక పని అవసరం ఉన్నప్పుడు వాడతాం. ప్రజల కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. కనుక టీచర్లు వేరే పనులు చేస్తుంటారు, ఆర్మీ కూడా చేస్తుంది. దాన్ని మనం అంటే ప్రజల సేవ కొరకే వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ పకడ్బందీగా జరగాలి. 23 లక్షల మంది. బిఫోర్ 2014 ఇదే నీట్ ఎగ్జామ్ ఎలా జరిగేది అంటే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, చివరకు ఏ ప్రైవేటు మెడికల్ కాలేజ్ వాడే పెట్టుకునేవాడు. తల్లిదండ్రులు పిల్లలు పెట్టుకుని రైళ్లనే ఒక నెల రోజులు గడిపేవాళ్ళు. ఈడ ఉత్తర పోయి మధ్యప్రదేశ్లో రాపించుకునేవాళ్ళు, ఆడపోయి రాపించేవాళ్ళు. ఇదేంది ఎంత ఇది? అటువంటిది ఒక్క దెబ్బకు ఎన్టీఏ ఎగ్జామ్ వచ్చాక ఏం చేశారు, మీరు అన్ని సెంటర్స్ పెంచేశారు. కామన్ ఎగ్జామ్ అయిపోయింది. ఇవన్నీ మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. మంచి విషయాలను కూడా మాట్లాడాలి. 23 లక్షల మంది రాసే పరీక్షను, ఇంత పెద్ద దేశం, ప్రపంచంలో మనమే నెంబర్ 1, ఇది మర్చిపోకండి. ఇంత పాపులేషన్ ఉన్న దేశం ఎవరు లేరు కదా, మనమే. మన సమస్యలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. కనుక మీరు ఇప్పుడు 500 సెంటర్స్ లేనివి 5500 సెంటర్లు ఉన్నాయి ఇప్పుడు.
సెంటర్లు పెరిగినాయి. అంటే మీకు మీ ఊరి వరకు వచ్చింది, జిల్లా కేంద్రం వరకు వచ్చింది. కనుక ఇప్పుడు సౌకర్యం ఎక్కడికి వచ్చింది? ఇంటి వరకు వచ్చింది. కనుక ఇది ఒకటి, ఇది ఎవరు మాట్లాడారు. అట్లాగే 3 భాషల్లో పరీక్ష పెట్టేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 13 భాషల్లో పరీక్ష పెడుతున్నారు. అంటే ఎక్కడోనికి అక్కడ, కానీ ఇవన్నీ కనపడతలేదు. పేపర్ లీకేజ్ ఒకటి కనిపిస్తారు. ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరుగుతుందో లీకేజ్ కూడా అవకాశం పెరుగుతుంది. నేను 4 సెంటర్ల పరీక్ష పెట్టుకున్నా కూర్చున్నా అంటే కంట్రోల్ చేసి పడిస్తాను, 4 కంట్రోల్ ఈజీ అవుతుంది. కానీ 5,500 కేంద్రాల్లో 13 భాషల్లో ఇది జరుగుతుంది. అయినా సరే లీక్ కాకూడదు. దాని కొరకు పోయినసారి 24లో జరిగింది. అప్పుడు ఏమన్నారంటే JEE అనేది ఎప్పుడు లీక్ కాదు, అది కూడా పెద్దదే, 23 కాకపోయినా అది సుమారుగా 12 లక్షలు 13 లక్షల వరకు జరుగుతుంది. దాంట్లో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. అందరు కంప్యూటర్స్ ఇస్తారు పిల్లలకు, కనుక ఆ సెంటర్స్కి వెళ్ళి కంప్యూటర్స్ మీదే జరుగుతుంది. పేపర్ అనేది ట్రాన్స్పోర్ట్ కాదు. ఓ దగ్గర పేపర్ ప్రింట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది, మన దగ్గర ట్రాన్స్పోర్ట్ లో లీక్ అవుతుంది, ప్రింటింగ్ కాడ లీక్ అవుతుంది, పేపర్ రాసే కాడ లీక్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. లీకేజ్లు అవకాశాలు పెరుగుతాయి. అదే సిస్టమ్ లో అయితే ఏమవుతుంది అంటే అప్పటికప్పుడు 5-10 నిమిషాల ముందర సిస్టమ్ లోకి పేపర్ వస్తుంది, మీరు చేస్తారు. అది పగడ్బందీగా జరుగుతుంది మనకు. అదే మోడల్ చేయాలి అని డాక్టర్ రాధాకృష్ణన్ ఎవరైతే ఇస్రో చైర్మన్ కమిటీ రికమెండ్ చేసింది 2024 అప్పుడు. అది చేసే ప్రయత్నంలో ఉన్నాగానే 23 లక్షల మందికి చేయలేని ప్రభుత్వం ఇవన్నీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయలేక చివరి క్షణంలో ఇది ఎటు కాకుండా అవుతుందని మళ్ళీ పాత సిస్టమ్ పెట్టి లీక్ అయింది. అందుకే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేశారంటే మేము కంప్యూటర్ బేస్ నెక్స్ట్ టైం నుంచి పెడుతున్నాము అని చెప్పాడు. పరిష్కార మార్గం కనుక్కోనాలి, దానికి వేరే మార్గం. ఇంతమంది పిల్లలు మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయడం అంటే ఆ పేపర్ ఎంత టఫ్ వస్తుందో ఏంటో అనేది ఒక భయభ్రాంతులు. తప్పు జరిగింది, పిల్లలు అన్యాయంగా పిల్లలకు ఇది జరిగింది, ఒత్తిడికి గురయ్యారు, తల్లిదండ్రులు గురయ్యారు. దీనికి ప్రాయశ్చిత్తం జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ తీసేయాలంటే తీసేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఆయన ఉంటేనే మొత్తం దేశం ఏం నడవదు కదా. అలాంటి ధర్మేంద్ర ప్రధానులు ఎంతో మంది వస్తారు. కనుక నేను ఆ విషయంలో, మీరు డిమాండ్ విషయంలో, ఇప్పుడు మన దేశంలో ఒక అలవాటు పడ్డది, ఏదైనా తప్పు జరగగానే ఇది నిర్భయ మహిళ పైన అయింది, లేకపోతే ఆమె ఎవరు దశానా జరగగానే అందరు బయటకు వస్తాం, మనకు కోపం వస్తుంది, చలో వాడిని ఉరి తీయాలి. అందుకే కదా కేసీఆర్ ఏం చేశాడు, పక్కకు తీసుకుపోయాడు, ఫాల్స్ ఎన్కౌంటర్ చేసి పడాడు, అందరం హ్యాపీ కదా. వరంగల్లో యాసిడ్ వస్తే వాళ్ళని పక్కన తీసుకుపోయారు, కొట్టిపోయారు రాజశేఖర రెడ్డి, మనం హ్యాపీ. కానీ మన డిమాండ్ ఏదైతే ఉందో తల నరికేయాలి అనేటువంటి, ఒక్కడి తల నరికితే మార్పు వచ్చిందా ఎక్కడన్నా? మహిళల పైన అకృత్యాలు ఆగడం లేదు. కనుక తల నడకడం ఆ టైంకి అది కరెక్ట్ కావచ్చు, కానీ శాశ్వత పరిష్కారం కొరకు ఆలోచించాలి. కనుక నీతి కూడా అలాంటిది. ఇంకో పాయింట్ కూడా ఉంది సార్, శిక్షలు కఠినతరంగా ఉంటే మార్పు వస్తుంది అంటున్నారు, కానీ అయినా మార్పు రావట్లేదు. అవి ఉండాలి, అట్లానే లూజ్ చేయొద్దు. కానీ నేను ధర్మేంద్ర ప్రధాన్ అందుకే అంటున్నా, మీరు తల నరికేయాలనుకుంటే నరికేయండి, నాకేమి ఇబ్బంది. కానీ పరిష్కారం గురించి మాట్లాడరే మీరు ఎవరు కూడా. మాట్లాడండి, 10 విషయాలు చెప్పండి, కొత్త ఆలోచనలు చెప్పండి. ఎవ్వరు చెప్పారు. దుర్మార్గంగా తిట్టాలి టీవీ కనపడంగానే, ఇదే అవకాశం మరి ఇక మోడీని తిట్టాలి, వీడిని తిట్టాలి, వాళ్ళకి ఏమవుతుందో పూనకం వచ్చి RSSని తిట్టాలి. అది రాజకీయ పార్టీ కాదు, ఏది కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ ప్రతి నాయకుడు ఈ మధ్య విద్వేషం బీజేపీతో పాటు RSS కూడా తిట్టాలి అంతే. RSS పొలిటికల్ పార్టీ కాదు, కానీ ఏ ఒక్కడు కూడా బీజేపీ కాడ ఆగుతలేడు. RSS కాడికి పోతే గానీ వారికి తృప్తి కలుగుతుంది. RSS వాడు ఎప్పుడైనా మమ్మల్ని తిడితే కాదు, RSS వాళ్ళు ఎప్పుడైనా జవాబు చెప్పారండి దీనిలోకి వచ్చి? ఎందుకంటే ఇలాంటివి అరిచే వాళ్ళు అరుస్తూనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకే 100 ఏళ్లలో వాళ్ళు పని పెంచుకున్నారు, ఈ పనులు చేసుకోలేదు. మీడియాలో వచ్చి మాట్లాడడం, తిట్టడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి దీని మీద నిజంగా అంటే విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాలి. సరే, ఇదే కాకపోతే ఇక్కడ కొన్ని పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి రకరకాల మాటలు మాట్లాడారు. సరే, ఇంకా ఎన్ని అసంబద్ధం అండి, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కవిత గారు మాట్లాడారు, ఇంకా చాలా మంది మాట్లాడారు, కానీ వద్దు, మన రక్తజోలికి వెళ్ళదలుచుకోలేదు. ఏదేమైనా మీ మంచి మాటలు మరి వీళ్ళు కూడా చెవిని పెట్టుకుని, ఎవరైనా కానీ మనం ఏ వేలో వెళ్తే బాగుంటుంది, దీనికి ఈ సమాజానికి మంచి జరుగుతుంది అనే దాని మీద అట్లా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో చూశారు కదండి, మురళీ మనోహర్ గారు చాలా చక్కగా తన వాదాన్ని చెప్పారు. సరే, ఇక్కడ ఏదేమైనా ప్రాంతీయ వాదం అనేది రావద్దు. ఇక్కడ అయిపోయింది, మన తెలంగాణ మనకు వచ్చేసింది, మన బతుకులు మనం బతుకుతున్నాం. ఆయనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గో బ్యాక్ కాదు స్టే బ్యాక్ అనేది ఆయన. ఎందుకంటే
ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగాలు రావచ్చు. ఈ హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ మొత్తం కూడా డెవలప్ అవ్వడానికి కారణం అవుతుంది. ఎందుకంటే దీని రెండో రాజధాని అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడేది. ఎందుకంటే మనం కూడా నగరాన్ని విస్తరింపజేసుకుంటున్నాం, మెట్రో విస్తరింపజేసుకుంటున్నాం, 4th సిటీ అంటున్నారు, తర్వాత ఫ్యూచర్ సిటీ అంటున్నారు, తెలంగాణ రైజింగ్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలంటే అనవసరమైన విషయాలు కాకుండా మంచి విషయాల్లో మనం దీని మీద డిబేట్లు జరగాలనేది నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అవుట్ స్టూడియో.